హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యమాకల. ఇప్పుడు మనం బ్యాంక్ లెక్కల ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ చివరిలో ఉన్నామన్నమాట. అంటే ఇప్పుడు ఫిబ్రవరి నెల కదా, ఆల్మోస్ట్ మనకి మార్చి ఎండింగ్లో ఉన్నాం మనం ఆల్మోస్ట్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే బ్యాంక్ లెక్కల ప్రకారం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 1 మొదలైంది, అలాగే ఈ సంవత్సరం మార్చి 31తో మనకి ముగుస్తుంది అన్నమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఫైనాన్షియల్ ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ఈ సంవత్సరం మార్చి 31 వరకు మన అకౌంట్ నుంచి క్యాష్ పరంగా మనం రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక 20 లక్షల వరకు మనం క్యాష్ తీసుకోవాలి. 20 లక్షల నుంచి మనం క్యాష్ తీసుకుంటే కనుక 1,02,000 చొప్పున టీడీఎస్ పడిపోతుంది అన్నమాట. ఫైనాన్షియల్ రన్నింగ్లో ఉన్నాం కదా, ఆల్మోస్ట్ అందరూ కూడా క్యాష్ లిమిట్స్ బార్డర్లో ఉంటారు. అందుకని మీరు క్యాష్ తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే లిమిట్ అయిపోతే కనుక మన అకౌంట్ నుంచి మరలా 1,02,000 చొప్పున కట్ అయిపోతుంది కాబట్టి మరలా ప్రాబ్లం అవుతుంది. మరలా మన ఏప్రిల్ 1 నుంచి మరలా మనకి ఫ్రెష్గా లిమిట్ మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి మరలా మనం క్యాష్ కౌంట్ తీసుకోవచ్చు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయరో వాళ్ళు 20 లక్షల లోపు క్యాష్ తీసుకోవాలి. 20 లక్షల మించి క్యాష్ తీసుకుంటే కనుక టీడీఎస్ పడుతుందని చాలాసార్లు చెప్పాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్లో ఉన్నాం కాబట్టి మన క్యాష్ లిమిట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి మరోసారి గుర్తు చేస్తున్నాను అనమాట. ఒక ఆయనకి అలాగే ఆయన జనవరి తోటి ఆయన క్యాష్ లిమిట్ అయిపోయింది, కానీ ఆ విషయం ఆయనకి తెలియదు అన్నమాట. ఆయన ఏటీఎం కార్డు తోటి 10,000 ఒకసారి, అలాగే 20,000 ఒకసారి, అలాగా దాదాపు 10 టైమ్స్ తీసారన్నమాట. 10,000 తీసినప్పుడు ఏమో ఆయనకి 200 కట్ అయింది అన్నమాట. అంటే 1,02,000 చొప్పున కదా, అంటే 2% అన్నమాట టీడీఎస్. 10,000 తీస్తే 200 కట్ అయింది, అలాగే 20,000 క్యాష్ తీసినప్పుడు ఆయనకి 400 కట్ అయింది అన్నమాట. ఈ విధంగా ఆయన ఏటీఎం కార్డుతో తీసినప్పుడల్లా ఆయనకి క్యాష్ కట్ అయిపోతుంది, అంటే టీడీఎస్ పడిపోతుంది అన్నమాట క్యాష్కి. ఈ విషయం ఆయన తెలియక చాలాసార్లు పాపం క్యాష్ తీసాడు. ఆయన ఆల్మోస్ట్ ఆయనకి 5,000 కూడా క్యాష్ కట్ అయింది. అలాగే ఎవరికైతే ఆల్రెడీ క్యాష్ లిమిట్ దాటేస్తుందో మీరు ఏం చేస్తారంటే, మీరు చెక్ ద్వారా వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఫోన్పే ద్వారా మీరు అమౌంట్ వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే చెక్ మీరు వేరే వాళ్ళకి ఇస్తే కనుక అకౌంట్ పే చెక్లు ఇస్తే కనుక డైరెక్ట్గా మనం ఇచ్చిన చెక్ని వాళ్ళ అకౌంట్లో వేస్తారన్నమాట. అప్పుడు క్యాష్ లిమిట్లోకి రాదు. అలాగే మీరు ఏటీఎం కార్డు క్యాష్ తీసుకోకుండా స్వైపింగ్ వాడచ్చు అన్నమాట. లిమిట్ అయిపోయిన మీరు ఏటీఎం కార్డు క్యాష్ తీసుకోకుండా స్వైపింగ్ వాడచ్చు. స్వైపింగ్ అంటే క్యాష్ లిమిట్లోకి రాదన్నమాట. ఏటీఎం కార్డు స్వైప్ చేస్తే మనకి టీడీఎస్ ఏం పడదన్నమాట. మీరు స్వైపింగ్ చేయొచ్చు. ఈ విషయాన్ని మీరు మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఎందుకంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా క్యాష్ లిమిట్స్ బార్డర్లో ఉంటారన్నమాట. పొరపాటుగా తెలియక క్యాష్ తీసుకుంటే కనుక ఒకవేళ 20 లక్షలు దాటేస్తే కనుక మీరు ఎంతైతే 20 లక్షలు దాటి క్యాష్ తీస్తారో ఆ అమౌంట్కి 1,02,000 చొప్పున టీడీఎస్ కట్ అయిపోతుంది అన్నమాట. అలా ఎవరికైతే పాన్ కార్డ్ లింక్ లేదో వాళ్ళకైతే ఇంకా చాలా దారుణం, 1,20,000 చొప్పున టీడీఎస్ పడిపోతుంది అన్నమాట. ఎవరికైతే ఆల్రెడీ క్యాష్ లిమిట్ అయిపోయిందో మీరు మీ అకౌంట్ నుంచి క్యాష్ తీసుకోకండి. మీరు కావాలంటే మరలా ఏప్రిల్ 1 నుంచి మరలా మీరు క్యాష్ తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఏప్రిల్ 1 నుంచి మరలా మీకు కొత్త ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరలా మీరు క్యాష్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.